పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా అర్ధనగ్న నిరసనలు చేపడతారా అంటూ మండిపడింది. భారత దౌత్య ప్రతిష్టను దెబ్బతీసేలా నిరసనలు ఉందని పేర్కొంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నో చెప్పింది. ఇదంతా గడిచిన వారంలో దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఏఐ సమ్మిట్ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నేతలు నిర్వహించిన నిరసనల సందర్భంగా అరెస్ట్ అయిన వారి విషయంపై మండిపడింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు కాంగ్రెస్ కార్యకర్తలను విచారణ కోసం 5 రోజులు పోలీసుల కస్టడీలోను కోర్టు శనివారం అనుమతిచ్చింది. అదే సమయంలో బెయిల్‌కు ససేమిరా అని తేల్చి చెప్పేసింది. బెయిల్ పిటిషన్‌పై జరిగిన వాదనల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలను చేసింది. ఈ నిరసనను పబ్లిక్ ఆర్డర్‌పై జరిగిన కఠోరమైన దాడిగా అభివర్ణించిన కోర్టు ఇది ప్రజాస్వామ్యబద్ధమైన అసమ్మతి కాదని, అంతర్జాతీయ ప్రతినిధుల ముందు దేశ దౌత్య ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని పేర్కొంది. అదే సమయంలో అరెస్ట్ అయిన నలుగురు యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు 5 రోజుల పోలీస్ కస్టడీ విధిస్తూ నిర్ణయించింది. అదే సమయంలో బెయిల్ పిటిషన్ను రిజెక్ట్ చేసింది. ఇటీవల ఏఐ సమ్మిట్ సందర్భంగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నలుగురు చొక్కాలు విప్పి నిరసన తెలియజేశారు. అది కూడా భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా దీన్ని నిర్వహించారు. వీరు మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోలు ఉన్నటి టీ-షర్ట్లను ధరించి ఎగ్జిబిషన్ హాల్లో చొక్కాలు విప్పి నిరసన తెలపడం గందరగోళాన్ని చోటు చేసుకుంది. ఈ నిరసన తెలిపిన వారిలో తెలంగాణకు చెందిన నరసింహ యాదవ్, యూపీకి చెందిన అజయ్ కుమార్, బీహార్‌కు చెందిన కృష్ణహరి, బీహార్‌కు చెందిన కుందన్ యాదవ్‌లు ఉన్నారు. ఈ నేపథ్యంలో నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దీని వెనుక ఏమైనా అంతర్జాతీయ కుట్ర ఉందా అన్న కోణంలో విచారిస్తున్నారు. అదే సమయంలో ఆర్థిక సహాయం, డిజిటల్ ప్లానింగ్ ఎలా జరిగిందన్న కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఈ సదస్సులో అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజాలు, విధానకర్తలు పాల్గొన్న నేపథ్యంలో న్యాయస్థానం సైతం దీన్ని ప్రత్యేక కేసుగా చూస్తున్నట్లుగా చెప్పాలి. కఠినంగా వ్యవహరించినట్లుగా కనిపిస్తున్న పరిస్థితి. నిందితులు దూర ప్రాంతాలకు చెందిన వారవటంతో వారు పరారయ్యే అవకాశం ఉందని భావించిన కోర్టు వారికి బెయిల్ ఇచ్చేందుకు నో చెప్పేసింది. తొలుత నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా గ్వాలియర్‌లో 5వ నిందితుడు జితేందర్ యాదవ్‌ని అరెస్ట్ చేశారు. దీంతో ఈ ఉదంతంలో అరెస్ట్ చేసిన వారి సంఖ్య 7కు చేరుకుందని చెప్పాలి. ఈ నిరసన వెనుక భారీ కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేపాల్లో మాదిరిగా జెన్-జీ ఆందోళనను స్ఫూర్తిగా తీసుకొని ప్లాన్ చేసినట్లుగా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఈ అంశాన్ని పోలీసులే కాదు కోర్టులు సైతం తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితి. నిరసన తెలిపే హక్కు ప్రజాబద్ధమైనదే అయినప్పటికీ అంతర్జాతీయ వేదికపై ఇలాంటి ప్రవర్తన వల్ల అది చట్టబద్ధమైన అసమ్మతి పరిధిని దాటుతున్నట్లుగా పేర్కొంది. ఈ నిరసన అనుకోకుండా అప్పటికప్పుడు జరిగింది కాదన్న అనుమానాల్ని బలపరిచేలా పరిణామాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. నిరసనకారులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని లోపలికి వెళ్లారు. తమ ప్లాన్‌ను అమలు చేసిన తీరును ముందస్తు కుట్రగా కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలు దేశ భద్రతకు, శాంతి భద్రతలకు పెద్ద ముప్పుగా పేర్కొంది. ఈ ఉదంతంపై నిందితులపై నమోదైన కేసుల్ని ఏ ఏ సెక్షన్ల కింద నమోదు చేశారు అంటే సెక్షన్ 61 నేరపూరిత కుట్ర, సెక్షన్ 121 ప్రభుత్వ ఉద్యోగిపై తన విధిని అడ్డుకోవడం, సెక్షన్ 132 ప్రభుత్వ ఉద్యోగిపై దాడి, నేరపూరిత బలప్రయోగం, సెక్షన్ 221 ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడం, సెక్షన్ 329 ఫోర్జరీ చేసిన పత్రాలను అసలైనవిగా ఉపయోగించడం. నిరసన వ్యవహారంలో మొత్తం కుట్ర కోణంలో సాగుతున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా వారి నుంచి స్వాధీనం చేసుకున్న స్మార్ట్ ఫోన్లను విశ్లేషిస్తున్నారు. ప్రాథమికంగా ఈ నిరసన ప్రణాళికకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులు, గూగుల్ మ్యాప్స్ లొకేషన్లు పోలీసులను గుర్తించారు. సమ్మిట్ లోపలకు ప్రవేశించడానికి వీరు వాడిన ఫోర్జరీ క్యూఆర్ కోడ్లు, ఐడి కార్డులు ఈ ఫోన్ల ద్వారానే క్రియేట్ చేసినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. మరో కీలక అంశం ఏమిటంటే నేపాల్లో జరిగిన జెన్-జీ ఆందోళన వీడియోలు, ఆ టెక్నిక్లను ఎలా అమలు చేయాలనే వివరాలు ఉన్నట్లుగా కోర్టుకు పోలీసులు తెలిపారు. ఈ అంశంపై మరింత లోతైన విశ్లేషణ కోసం ఫోరెన్సిక్స్ ల్యాబ్లకు పంపారు. దీనిపై రిపోర్ట్ వస్తే మరింత సమాచారం అందుతుందని భావిస్తున్నారు.